గుడివాడ ప్రజలకి ఈరోజు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా ఇవాళ సుదినం, ఎందుకంటే మేము గత 6 నెలలుగా ఈ జగన్ ప్రభుత్వం అత్యంత వరస్ట్గా పనిచేస్తుందని చెప్పి మేము ఎలుగెత్తి చాడుతుంటే అవన్నీ నాలాంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడితే విని 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 చివరికి మన పరిధిలోని గుడివాడ పరిధిలోని గుడివాడ పరిధి ఉన్న మచిలీపట్నం పరిధిలో ఉన్న గుడివాడతో సహా మొత్తానికి ఎంపీ అయినటువంటి శ్రీ బాలశౌరి గారు ఆయన ఈ జగన్ ప్రభుత్వం యొక్క ప్రజలకి అత్యంత హీనమైన సేవలు అందించేందుకు గాను కలత చెంది పవన్ కళ్యాణ్ గారి నమ్మకంతో ఆయన జనసేనలో చేరుతున్నట్టుగా నిన్న ప్రకటించారు. అంటే ఒక 10 లక్షల మంది ప్రజలకి ప్రాతినిధ్యం వహించే ఒక ఎంపీ కూడా ఈ యొక్క అరాచకాన్ని తట్టుకోలేకపోయారంటే ఈ అరాచకం ఏ రేంజ్లోకి వెళ్ళిందో చూడండి. ప్రజలు ఇప్పుడైనా సరే తెలుసుకుని ప్రజలు దీని మీద నిర్ణయం తీసుకోండి. ఇంకా అసలు ఇవాళ పండగ వాతావరణంలో కూడా మేము మన గుడివాడ విజయవాడ రోడ్డుకి రావడానికి ముఖ్య కారణం సందర్భం గుడివాడ పరిసర ప్రాంత ప్రజలు వాళ్ళ యొక్క వైద్యానికి జబ్బులకి కూడా చాలా ఇబ్బంది పడుతూ విజయవాడ వెళ్ళలేకపోతుంటే విజయవాడలోని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ సంబంధించి రమేష్ హాస్పిటల్ కానీ, మన వైవిరోగర్ హాస్పిటల్ కానీ, ఆంధ్ర హాస్పిటల్ కానీ, ఇక విపరీతమైన ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్ నుంచి ప్రతి వారం ఒకరోజు గుడివాడ సందర్శించి ఇక్కడ రోగులకి వాళ్ళు సేవలు అందించేవాళ్ళు. కార్డియాలజిస్టులే కానీ, రొమటాలజిస్టులే కానీ, మన అంకాలజిస్టులే కానీ, న్యూరాలజిస్టులే కానీ ప్రతి వాళ్ళు కూడా గుడివాడకి ఈ హాస్పిటల్ నుంచి వచ్చి వారానికి ఒక రోజు వాళ్ళ సేవలు అందించేవాళ్ళు. చివరికి వాళ్ళు కూడా ఈ పరిస్థితిని మేము గుడివాడ రాలేం బాబు, అసలు గుడివాడకి రోడ్డే లేదు, ఎటు రావాలి, గుడివాడకి రావడానికి రోడ్డే లేదు, ఈ పరిస్థితుల్లో మేము గుడివాడ వచ్చి సేవలు అందించలేము, మేము గుడివాడ రావాలంటే డైరెక్ట్గా మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నం నుంచి గుడివాడ రావాల్సి వస్తుంది. విజయవాడ నుంచి గుడివాడ రావాలంటే ఈ పరిస్థితుల్లో గుడివాడలో 20 మంది రోగుల్ని మేము సేవలు అందించే బదులు విజయవాడలో ఉంటే 50 మందికి ఆ టైంలో సేవలు అందించగలుగుతాము. ఈ పరిస్థితుల్లో గుడివాడ ఏ విధంగా రాగలుగుతాము అని చెప్పి వాళ్ళు కొంతమంది నా దగ్గర డాక్టర్స్ ఆ యొక్క ఆవేదన వ్యక్తపరిచే మాట స్పష్టం. కేవలం ఈ రోడ్లు వేగిపోవటం వలన. దీనికి బాధ్యులు ఎవరండి? ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న శాసనసభ్యులు. కాబట్టి ఆయన అట్టా ఫెయిల్ అయిపోయారు. అర్థం చేసుకోండి, ఆయనకి విజన్ లేదు, ఆయన వల్ల కాదు, ఏది చేయించలేకపోయాడు. ఇది చేయించాలి అంటే చేయించవచ్చు, అనేక రకాల మార్గాలు ఉన్నాయి. మన స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ ఉన్నా లేకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఈ రోడ్లు కూడా చేయటానికి ఆస్కారం ఉంది. కానీ మనం ఆ విజన్ ఉండాలి. ఢిల్లీ వెళ్ళి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి ఈ రోడ్డు బాగు చేయడానికి ఇందుకు ఇవ్వాలండి, ఈ పట్టణం ఈ విధంగా దెబ్బతింటుంది అని చెప్పగలిగే విజన్ ఉండాలి. ఆ విజన్ మనం ప్రస్తుతం గత 6 నెలలుగా ఆయన దగ్గర నుండి పరిశీలించాను. మొన్న కూడా ఆయన పర్యటనలో, గ్రామీణ పర్యటనలో కూడా ఆయనతో నేను అనేక సార్లు చర్చించిన దాని మీద ఆయన విజన్ చెప్పారు. ఏ విధంగా డెవలప్ చేయొచ్చు, ఎన్ని రకాల గ్రాంట్లు ఉంటాయి, ఏ విధంగా ఈ గుడివాడిని అభివృద్ధి పరచవచ్చు, ఒక స్టేట్ గవర్నమెంట్ నిధుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకోకుండా ఏ విధంగా చేయొచ్చు అని ఆయన విజన్ చెప్తే నేను ఆశ్చర్యపోయాను. వెనుమల రాము గారు ఆయన ఢిల్లీ నుంచి కూడా మనం నిధులు తీసుకొచ్చి ఈ రోడ్డుని అభివృద్ధి చేయొచ్చు, ఎన్నో రకాలుగా చేయొచ్చు అని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన గుడివాడకి సపరేట్గా ఆయన మేనిఫెస్టో తయారు చేసుకుంటున్నారు. తద్వారా
ముందు ఒక రౌండ్ తీస్తారా? నమస్తే అండి, గుడివాడ ప్రచానికాన్ని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, భోగి శుభాకాంక్షలు. నేను గత 16 సంవత్సరాలుగా ఈ గుడివాడ నుంచి విజయవాడలో నేను జాబ్ చేస్తున్నాను. గత 16 సంవత్సరాలుగా గుడివాడ విజయవాడ నేను డైలీ సర్వీస్ చేస్తున్నాను. కానీ ఈ 16 సంవత్సరాలలో గత 5 ఏళ్ళుగా ఈ రోడ్డుని చూసి చాలామంది అవస్థపడుతూ ఉంటున్నారు. నిన్న ఒక్క రోజులోనే ఈ రోడ్లో 4 బస్సులు ఆగిపోయినాయండి. 2 భీమవరం బస్సులు నాన్ స్టాపు. ఈ కోమటిగుంట లాక్ దగ్గర అయితే ఒక ప్యాసింజర్ అయితే ఎదర కట్టలు కూడా ఇరిగిపోయినాయి. 4 బస్సులు ఆగిపోయినాయి అంటే కనీసం 200 మంది ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడి ఉంటారో, వాళ్ళ సంక్షేమానికి వెళ్ళాలంటే ఎంత టైం తీసుకుని ఉంటుందో, మధ్యలో ఆగిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో అనేది కూడా ఆలోచించుకోవాలి. ఉద్యోగస్తులు అవనివ్వండి, వ్యాపారస్తులు అవనివ్వండి, ఆరోగ్య సమస్యల నిమిత్తం విజయవాడలో వెళ్ళనివ్వండి, ఎవరైనా సరే ఈ రోడ్లో వెళ్ళాలి అంటే కనుక గుడివాడ పేరు